సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. పారదర్శకంగా ప్రజాహిత పాలన అందించడం తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమతుల్యం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. సెక్రటేరియట్లో కలెక్టర్లు, జిల్లా పోలీస్ అధికారుల సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు ప్రజా ప్రయోజనాలను అర్థం చేసుకుని పనిచేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. పెండింగ్ లో ఉన్న ధరణి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ధరణి దరఖాస్తులు తిరస్కరించినట్లయితే ఆ తిరస్కరణ కారణాలు చెప్పకుండా నమోదు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆగస్టు 15 లోపు పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని గడువు విధించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ సంకల్పమని సీఎం రేవంత్ తెలిపారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ రుణాలు అందించే లక్ష్యంతో పనిచేయాలని కలెక్టర్లను కోరారు. రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని తెలిపారు. రైతు కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు నిబంధన అని స్పష్టం చేశారు. కలెక్టర్ల సదస్సులో ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రుణమాఫీలో 1,00,000 రూపాయల వరకు రుణాల మాఫీ ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుంది. పాత పద్ధతిలోనే రుణమాఫీ జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. విద్యుత్ కొనుగోళ్లు ఒప్పందాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ నరసింహారెడ్డి చేసిన ప్రెస్ స్టేట్మెంట్స్ పై సుప్రీంకోర్టు మౌఖికంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన చేసిన ప్రకటనలు చూస్తుంటే విచారణకి ముందే నిర్ణయానికి వచ్చినట్లుగా ఉందని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. ఆయన్ను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం సూచించింది. దీంతో కమిషన్ చైర్మన్ గా జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకుంటున్నట్లు ఆయన తరపు న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ కోర్టుకు తెలిపారు. కొత్త చైర్మన్ పేరును ప్రకటించేందుకు సోమవారం వరకు గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అంగన్వాడీ టీచర్లు, సహాయకులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పదవీ విరమణ చేసే అంగన్వాడీ టీచర్లకు 2 లక్షల రూపాయలు, సహాయకులకు 1,00,000 రూపాయలు చొప్పున రిటైర్మెంట్ సాయం అందిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. హైదరాబాద్ రహమత్ నగర్ లో నిర్వహించిన అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని సీతక్క అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కోరామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో స్పీకర్ కును కేటీఆర్ కలిశారు. ఫిరాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులను స్పీకర్ కు చదివి వినిపించామని కేటీఆర్ తెలిపారు. స్పీకర్ పై తమకు విశ్వాసం ఉందని, అనర్హతపై ఆయన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని కేటీఆర్ అన్నారు. ప్రోటోకాల్ కు కాంగ్రెస్ పుట్టినిల్లని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. హరీష్ రావు, కేటీఆర్ కు ప్రోటోకాల్ అంటే తెలీదని అభిప్రాయపడ్డారు. పార్టీలు మారడం పరిపాటిగా మారిందని తెలిపారు. వాటిని ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదని జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ పై మాట్లాడే హక్కు కేటీఆర్, హరీష్ రావుకు లేదని జగ్గారెడ్డి తెలిపారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తగిన జరిగేలా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ మద్దతు ఉంటుందని వెల్లడించారు. తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని, శాతవాహన యూనివర్సిటీకి 200 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హుస్నాబాద్ కు మెడికల్ కాలేజ్ మంజూరు చేయించాలని బండి సంజయ్ ని కోరారు. మొత్తం 8 డిమాండ్లను బండి సంజయ్ ముందు పొన్నం ప్రభాకర్ ఉంచారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చిత్తు కాగితంతో సమానమని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. ఎమ్మెల్యేలను చేర్చుకోవడంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ ను మించిపోయారని ఆరోపించారు. షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు 6 పేజీల నిబంధనలు విధించారని రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిబంధనలు రైతులకు ఉరితాళ్లనన్నారు. తెల్ల రేషన్ కార్డు ప్రామాణికమంటున్నారు. గడిచిన 10 ఏళ్లుగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులే ఇవ్వలేదని గుర్తు చేశారు. రైతుల శాపం రేవంత్ సర్కార్ కు తగలడం ఖాయమని ఈటెల రాజేందర్ హెచ్చరించారు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.